ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేశం ఎక్కడున్నాడు? ఎస్, ఎన్నికల్లో ఓటేసిన లోకేష్ ఆ తర్వాత నుంచి పత్తా లేకుండా పోయాడు. ప్రజలకు నేనున్నాను, నేను బాధ్యత తీసుకుంటాను అని ప్రతి అడుగులో చెప్పిన ఈ లోకేశం ఎన్నికలు అయిపోగానే పరారైపోయాడు. తాజాగా మే 16వ తారీఖునే ఏకంగా దేశం విడిచి వెళ్ళిపోయాడట నారా లోకేశం. మే 16న అమెరికాకు చెక్కేసినట్టుగా సమాచారం అందుతోంది. లోకేష్ ఇంత హడావుడిగా, ఇంత దారుణంగా, పక్కవాడికి కూడా తెలియకుండా ఇంత సీక్రెట్గా అమెరికాకు ఎందుకు పరిగెత్తాడు? ఓటమిని ముందే పసిగట్టి నారా లోకేష్ చకాచక హెరిటేజ్ షేర్లను ఎందుకు అమ్మేసుకున్నాడు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కానీ, అమరావతి భూ కుంభకోణంలో కానీ కీలకంగా ఈ కేసులన్నిటిలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నారా లోకేష్. నారా లోకేష్ అయినా, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయినా విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్లు తీసుకోవాలన్న సంగతి కూడా వీళ్ళకి తెలియదా? ఇక్కడే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఫైబర్ నెట్ కేసుల్లో సుప్రీంకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. శంషాబాద్లో విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారట. సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు ఆయనకు అనుమతి ఇచ్చారు. ఈ పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు, లోకేష్ ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు? 4 రోజుల క్రితమే గుట్టు చప్పుడు కాకుండా లోకేష్ తన భార్యను, కుమారుడిని తీసుకుని అమెరికాకు చెక్కేశాడు. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్తున్నాడంటేనే ఇప్పటిదాకా తప్పుడు సమాచారం కొడుతూ లండన్ పారిపోతున్నాడు, లండన్ జంప్ అవుతున్నాడు అంటూ నానా కథలుగా అల్లుతున్నారు. మరి వీళ్ళు చేస్తున్నదేంటి? వీళ్ళు వెళ్తున్నదేంటి? అంటే వీళ్ళు వెళ్తే టూర్, పక్కవాడు వెళ్తే మాత్రం అవినీతికా? వీళ్ళు వెళ్తే మంచికి, పక్కనవాడు వెళ్తే తప్పుడు సమాచారమా? ఇంత దారుణంగా ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తున్నా, ఇంత దారుణంగా ఎల్లో మీడియా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నా నిజంగా నమ్మేవాళ్ళు ప్రజలకు అర్థం కాదా ఈ సినిమా మొత్తం? తాజాగా మే 16న అమెరికాకు పారిపోయిన లోకేష్ ఓటమిని ముందే పసిగట్టి ఉన్న హెరిటేజ్ షేర్లను వెనక్కి తీసుకున్నాడు. హెరిటేజ్ షేర్లకు సంబంధించి చకాచక అమ్ముకున్నాడు. ఎందుకు అమ్ముకున్నాడంటే ఇందుకే, రాబోయే కాలంలో షేర్లన్నీ పడిపోతాయి. ఖచ్చితంగా ఓటమిని పసిగట్టేశాడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరికి కూడా ఓటమి భయం పట్టుకుంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా డబ్బులు కొలాప్స్ అవుతాయి అన్నట్టుగానే హెరిటేజ్ షేర్లను అమ్ముకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో, ఫైబర్ గ్రిడ్ స్కామ్లో, భూ కుంభకోణం కేసుల్లో ముద్దాయిగా ఉన్న నారా లోకేష్ విచారణకు అనుమతులు ఇవ్వాలి. వీళ్ళ విచారణలో కాటచెల్లం కావాలి, వాస్తవాలు బయటకు రావాలి, దొంగలు అరెస్టు కావాలి, తప్పు చేసిన వాడు జైలు శిక్ష అనుభవించాలి. ఇదన్నీ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నిజంగా న్యాయం జరిగినట్టు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను అడ్డుపెట్టుకొని టీడీపీ, చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ముందస్తుగా రాజధాని అని చెప్పి అమరావతిలో ఎంత దారుణంగా ల్యాండ్ స్కామ్ చేశారో అన్నది ఊహించని స్థాయిలోనే ఉంది. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో ఉన్న, ఏ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తులు కూడా ఇంత పెద్ద స్కామ్ చేయలేదట. మరి చంద్రబాబు ఇంత పెద్ద స్కాములు చేసినప్పటికీ ఈయనతో జతగట్టిన పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఈయనకుతో పరారైతున్న ఈ కలిసి మిత్రులుగా నడుస్తున్న ఈ లోకేష్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా తప్పుల్లో భాగంగా ఉన్నవాళ్ళే. ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళలో వీళ్ళు ఉన్నవాళ్ళే. రాజకీయ నాయకుల చరిత్రలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అనే తట్టుగా వీళ్ళు తయారవ్వడమే కాదు, తాజాగా వీళ్ళు పరారవ్వడం చూస్తుంటేనే విచిత్రం ఉంది. విదేశాలకు పారిపోవడం, పైగా ఎవరికి గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యక్రమాలను అన్నీ చేసుకోవడం వెనుక వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఓటమి అంగీకరించినట్టే, మళ్ళీ జగనే గెలుస్తున్నాడన్న సంకేతాలు వాళ్లకు బలంగా వినబడుతున్నాయి. అందుకే ఎక్కడ జగన్ మళ్ళీ గెలుస్తాడో, మా పని ఎక్కడ ఫినిష్ అవుతుందో అని విదేశాలకు పారిపోయారు. తిరిగి ఎప్పుడు వస్తాడో అనే సమాచారం కూడా లోకేష్ నుంచి లేదు. అంటే దీని అర్థం ఏమిటి? ప్రజలకు ఇచ్చిన మాటలు ఉత్తవే, ప్రజల కోసం నిలబడతాను అని చెప్పిన మాటలు ఉత్తవే, ప్రజల కోసం నేనున్నాను, నేను అండగా ఉంటాను, నేను బాధ్యత తీసుకుంటాను అన్న మాటలు ఉత్తవే. ఇదంతా కూడా ప్రజలు నమ్ముతారు, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.